తిరుమల తిరుపతి లడ్డు గురించి ఆ సిట్ నివేదిక బయటకు వస్తుంటే ఒక్కొక్క నిజం, కనీసం స్వామివారి లడ్డూలు మనం ఎంతో పరమ పవిత్రంగా ప్రసాదంగా తీసుకుంటాము, వాటిని కూడా అలా అపవిత్రం చేయాలి, లేకపోతే వాటిని అలా కలుషితం చేయాలని ఎలా అనిపించింది జగన్మోహన్ రెడ్డి గారు? కనీసం అంటే డబ్బు తప్ప ఇంకా ఏమి వద్దంటారా ఆయనకి? వాళ్ళకి మనుషులతో పని లేదు, భక్తితో పని లేదు, దేవుడితో పని లేదు. దాచుకోవటానికి దోసుకోవటానికి వచ్చిన వాళ్ళకి భక్తితో ఎందుకు? వెంకటేశ్వర స్వామి అంటేనే అన్ని రాష్ట్రాలకి పెద్ద దేవుడు. అలాంటి లడ్డూలోని ఇలా కలిపారంటే వాళ్ళు ఎంత దుష్టత, ఎంత నీచంగా. జగన్మోహన్ రెడ్డి తిరుపతి దర్శనానికి వెళ్ళినప్పుడు లడ్డు ఇచ్చారు పంతులు గారు, ఇస్తే లడ్డు ఇలా పెట్టుకొని తీస్తాడు. నువ్వు తినలేని లడ్డు ఎంతమంది ప్రజలకు ఎలా పెడుతున్నావు, ఎంతమంది భక్తులు ఎలా తింటారు అనుకున్నావు? అంటే అందులో కలిసిందని వాడు నోట్లో పెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి. తెలిసే చేస్తారండి, తెలియకుండా ఎలా చేస్తారు? ఆ నెయ్యి బదులు ఆ కల్తీ నూనె వాడారు. రూపాయి కూడేసుకోవాలి, రిస్క్ బ్యాలెన్స్లు కట్టుకోవాలి. మందు మాఫియా, ఇసుక మాఫియా, లడ్డు మాఫియా, దేవుడిది కూడా మాఫియా చేస్తే వాడు పుట్టగతులు ఉండకుండా పోతాడు. 11 సీట్లు వచ్చినాయి ఇప్పుడు కన్నా, ఆలోచించుకోమానండి జగన్మోహన్ రెడ్డి. జగన్ టైంలో తిరుమలలో 20 కోట్ల లడ్డు కల్తీ చేసి భక్తులకు ప్రసాదం పంచారని సిట్ రిపోర్ట్ ఇచ్చింది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతిలో లడ్డు కల్తీలో అది 100% జరిగింది. వాళ్ళు మీడియాలో వచ్చి మాదేం తప్పలేదు రామరామ అన్నారు. ఆ సిట్ రిపోర్ట్ కూడా ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు దబాయిస్తున్నారంటే జనాల్ని, అది ఎంత మొప్పి పెడుతున్నారంటే వాళ్ళ ఎదురుగా ఒక మర్డర్ చేసి కూడా 100 మంది చూస్తున్నా కూడా అది మర్డర్ మేము చేయలేదు, మా కత్తి దిగిపోయింది అన్న మనవాళ్ళు చెప్పే కుట్ర దొంగ రాజకీయాలు చేస్తున్నారండి. దేవుడితో పెట్టుకున్న పైన ఆల్రెడీ దేవుడు చూశాడు కాబట్టి కన్నర్ చేశారు కాబట్టి 11 సీట్లకు వచ్చి పడి ఇలా నాశనం అయింది. దేవుడి జోలికి వచ్చినా దేవుడితో పెట్టుకున్న కల్తీనే పెట్టుకుని ఇంకా నాశనం అయిపోతారని చెప్పి మేము అనుకుంటాం. 60 లక్షల కల్తీని 20 కోట్ల లడ్లు తయారు చేశారు జగన్ టైంలో. మీరు తిరుమలకి వెళ్ళారా? వెళ్తే అప్పుడు లడ్డు ఎలా ఉంది? ఇప్పుడు మేము ఆల్రెడీ 2020లో 21 మధ్యలో తిరుపతి వెళ్ళామండి. వెళ్ళినప్పుడు లడ్డు దేవుడి ప్రసాదం కూడా తింటే అదొక రకంగా ఉండేది. అయినా కానీ మనం దేవుడి భక్తి అనకూడదు అని చెప్పాము. మొన్న 25 డిసెంబర్ లో కూడా మేము వెళ్ళామండి తిరుపతికి. వెళ్ళినప్పుడు దీనికి చాలా తేడా ఉంది. అంటే దేవుడి మీద భక్తితో పరిపాలించే నాయకుడు సరైనవాడైతే ఆ తిరుపతి లడ్డు గాని, ఆ ప్రసాదాలు గాని, ఆ పద్ధతి చాలా బాగుందండి. పోయినసారి మేము 20లో 19 వెళ్ళినప్పుడు అయితే ఆ లడ్డు తింటే అదొక రకంగా ఉండి అక్కడే మందు బాటిల్, వాటర్ ప్యాకెట్లు, ఆ బడ్డీ గుడ్లో కొంచెం దూరంలో మందు అమ్మడాలు, అసలు దేవుడి గుడి దగ్గర కూడా చాలా అపచారం చేసేవాళ్ళు. సిట్ రిపోర్ట్ ఏదైతే ఇచ్చిందో దాని రిపోర్ట్ ని వక్రీకరించి వైసీపీ ఏదైతే తన గేమ్ లో భాగంగా ఆఖరికి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా తీసుకొచ్చి గేమ్ ఆడుతుంది. అంటే ఆల్రెడీ వెంకన్న స్వామితో పెట్టుకుంటే ఏమని జరుగుతుందో తెలుసు, 11కు పడిపోయారు, అయినా చూస్తానే ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇంకా నాశనం అయిపోవాలని చెప్పని వాళ్ళు చేసే ప్రక్రియ ఏదైతే ఉందో అది పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. సిట్ లో ఇచ్చింది ఏంటి అంటే మిల్క్ బేస్డ్ ఫ్యాట్ అయితే దీంట్లో లేదు, పామోలిన్, అలానే సింథటిక్ ఫ్యాట్ అని చెప్పని, ప్లస్ ఈస్టర్స్ అని చాలా క్లియర్ గా చెప్పింది. ఈస్టర్స్ అంటే ఏంటి, సింథటిక్ ఫ్యాట్ అంటే ఏంటి, దాని వివరణ ఏంటి అనేది మనకి NDDA రిపోర్ట్ లో చాలా క్లియర్ గా ఇచ్చారు. అంటే చేప ఆయిల్, చేప నూనె, అలానే పంది కొవ్వు, వీటిని సింథటిక్ దీంట్లో గీలో గానీ లేదంటే ఈస్టర్స్ లో కూడా వాడతారు అని చెప్పని NDDA రిపోర్ట్ లో చాలా క్లియర్ గా ఉన్నప్పుడు ఆ రిపోర్ట్ ని పక్కన పెట్టి మాకేదో క్లీన్ షీట్ ఇచ్చేసింది, మీరు అందరూ క్షమాపణలు చెప్పాలి. అసలు పిచ్చి వాడుతున్నారు. ఒక్కడికన్నా బుర్ర ఉందా, చదువుకున్నారా? రిపోర్ట్ చదివితే చూస్తే కాదు, చదివి ఎవరో ఏదో చెప్తే ఆ బయటను తీసుకొని మిగతా వాళ్ళు మాట్లాడడం కాదు. ఒకసారి సిట్ ఏదైతే క్లియరెన్స్ ఇచ్చిందా, లేకపోతే దీని మీద విచారణ జరిపించాలని చెప్పని, ఫర్దర్ గా దీని మీద వెళ్ళాలని చెప్పని ఇచ్చిందా అని చెప్పని తెలుసుకోవాలని చెప్పని మనం ఒకసారి కోరు. తిరుమల తిరుపతికి సంబంధించి లడ్డూలు కల్తీ బయటకు వచ్చిన వ్యవహారం చూస్తే కనీసం స్వామివారిని కానీ లేకపోతే ఎన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలని కానీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వాళ్ళకి ఎంతసేపు డబ్బు అందుకోవడం తప్ప ఇంకేది ఆలోచన లేదు వాళ్ళకి. ఇప్పుడు ఏంటంటే జనాలు ఏం బాధపడతారు అనేది వాళ్ళకి తెలియదు. ఏంటంటే డబ్బులు వచ్చాయా లేదా, ఏ కల్తీ ఏదో ఒకటి తోసిస్తే డబ్బులు వస్తాయి కదా, వాళ్ళ డబ్బుల వరకు వాళ్ళు దండుకున్నారు. ప్రజలు ఏమవునాయి, జనాలు ఏమైనా వాళ్ళకి పట్టింపు లేదు. కానీ అలాంటి దీనికే వాళ్ళు కల్తీ చేశారంటే ఇంక మనం చెప్పేది ఏముంది, ఇంకా వాళ్ళకి ఇంకేం పట్టించుకునేది ఏం లేదు. వాళ్ళు సిట్ నివేదిక ప్రకారం అది కల్తీ జరిగింది. 2,50,000 కోట్లు అది స్కామ్. అది సిబిఐలో సీట్ కప్ సీట్ నిగ్గి తేల్చింది. అది అందులో కెమికల్ కలిసాయి. ఈ జగన్మోహన్ రెడ్డి అన్నాడు ఆవులు తినే గడ్డిలో ఇది కలిసిందని ఆయన చెప్తాను. ఆయన అసలు నిజంగా ఒక పవిత్రమైన దేవాలయాలు వాళ్ళకి చేయకూడదు కూడా ఆయన. అది మహాపాపము. అది భక్తుల మనోభావాలు దెబ్బతీసేయడానికి చేసిన పనులు తప్ప అందరినీ ఇలా చేసేసి మొత్తం ప్రపంచం మొత్తం ఇదవుతుంది. దేవుడిని ఇది చేసిన వాళ్ళు ఎవరు కూడా బాగుపడరు. అది ఆయన చేసింది మహాపాపం. వాళ్ళ బొమ్మన కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి అంతా వాళ్ళు చేసిన ఇదే 5 సంవత్సరాల. అంత ముందు ఎక్కడ జరిగింది ఏమి లేదు కదా. ఇప్పుడు కూడా ఆ భోజనంలో కూడా అంతే. భోజనంలో తింటే శుద్ధలాగా ఉండేది అనమాట.
తినేవాడు అన్నం. ఎవరు కూడా తినేవారు కాదు. అందరూ తినే భక్తులు కూడా తిట్టుకొని ఇదేంటిది ఇంత పవిత్రమైన దేవస్థానంలో ఇలా చేస్తాను ఎప్పుడు లేదు, వీళ్ళు ఎందుకు ఎంత కక్కుర్తి, ప్రతి దీనిలో కక్కుర్తి. అంటే తిరుమల ఒక ఆదాయ వనరుగా చూశారంటారా, లేకపోతే అది భక్తులకు సంబంధించిందిగా గమనించారా? కనీసం దాని మీద ఏదైనా ఒక చిత్తశుద్ధి అనేది ఆయనగా హిందువుల మీద ఇది లేదు. ఆ తిరుమల లడ్డు అయితే చాలా పుణ్యంగా ప్రసాదంగా భావిస్తారు. అట్లాంటి లడ్డు కూడా కల్తీ చేసే పరిస్థితికి గత ప్రభుత్వం వెళ్ళింది అంటే కనీసం బాధ్యత లేదా, లేకపోతే ఆయనకు ఒక నిబద్ధత అనేది లేదంటారా? నిబద్ధత లేదనే చెప్పాలి. ఒక విధంగా చెప్పాలంటే హిందువుల మనోభావాలే దెబ్బతీశారు. ఇన్నాళ్ళు లేనిది వేరే అతనికి అన్నోన్ పర్సన్స్కి నెయ్యికి డీల్ ఇవ్వడం తప్పు. అది కూడా స్కామ్ జరిగినట్టు నివేదికల్లో కూడా తేలింది. 60 లక్షల కిలోల కల్తీ నెయ్యి కలపడం జరిగింది. అంటే హిందువుల మనోభావాలు దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు అన్నీ చేయడం జరిగింది. కానీ వెంకటేశ్వర స్వామి అలా దెబ్బ తీసినందుకు భగవంతుడు ఏం చేశారు, 11 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. వెంకటేశ్వర స్వామిని ఎవరు అన్యాయం చేసినా ఈ అధోగతి పాలు అవ్వాల్సిందే. కాబట్టి రాబోయే కాలంలో ఇంకా శిక్ష అనుభవించవలసి వస్తుంది. సిట్టు నివేదిక ఇచ్చింది. కల్తీ నెయ్యి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా లడ్డూ ప్రసాదాన్ని ఈ రకంగా చేయటం, దేవస్థానం లడ్డూ ప్రసాదం దేవుడు కళ్ళకొద్దుకుని తినే లడ్డూని కల్తీ నెయ్యితో ఈ రకంగా చేయటం, మళ్ళీ వస్తాను ఏదో చేస్తానని చెప్పాను అనుకుంటాం. సిగ్గుచేటిది. మళ్ళీ నువ్వు రావటం లేదు, నువ్వు చేయటం ఉండదు. నీకు మొన్న ఎలక్షన్లోనే 11 సీట్లు ఇచ్చి బుద్ధి చెప్పారు. ఆ లడ్డు అంటే నివేదిక ఇచ్చేసింది, ఏమీ లేదు. ఈ కల్తీ ఏ రకంగా కల్తీ వల్ల తయారైంది. 5 సంవత్సరాల పరిపాలన ఇచ్చి నీకేమి చేత అయింది? 20 కోట్ల లడ్డూలు తయారైంది. కల్తీ జరిగింది. ఈ రాష్ట్రాన్ని ఈ రకంగా దెబ్బతీసి ఈ వైఎస్ఆర్ పార్టీ కుంభకోణాలకి తెరలేపింది. స్వామివారి ప్రసాదం లడ్డు అంటే మనం పరమ పవిత్రంగా భావిస్తాం. ఆ లడ్డూని కూడా కల్తీ చేశాడు, కల్తీ చేశాడు. చేసి సంపాదించి తెంగారు అందరూ. వాటాల మంది తెంగారు ఆ డబ్బు. దేవుడిది కదండి, దేవుడి ప్రసాదం ఆ పని చేయొచ్చు. అసలు చేసినాడికి ఇంకా ఓట్లు వేస్తారా? ఇంకెక్కడికి వస్తాడు? దోపిడీకి అలవాటు పడి డబ్బు కాసి పడి ఇక్కడ చేసేసారు మొత్తం. మళ్ళీ దొరుకుతుందో ఛాన్స్, దొరికిన ఛాన్స్ పట్టుకున్నారు, దోసేసారు. దోసినంత కావాలి. ఇక లేదండి, ఇక లేదు అసలు. ఇక అందుకేనే మరి వెనక్కి పంపించేసే శాంతం 11 చేసింది. అసలు పచ్చి ఒకదా కావాలనేది కావాలన్నా కనీసం అసెంబ్లీకి కూడా రాకుండా జీతాలు కాజేయటం చేయటం ఎంత చూస్తున్నాంగా. మోసం చేశాడు జనాన్ని. ఒకసారి నన్ను చూడండి మోసం చేశాడు. పోయాడు. ఇక డబ్బే కావాల్సినాడికి. జనం ఉంటే పోతే డబ్బు కావాలి ఆడికి ముందు, అంతే. ఆడంత సన్నాసి పనులు చేస్తే ఇంకా ఆడట్టు వస్తాడంటే రాడాడు. ఏదైతే నివేదిక ఇచ్చిందో ఆ నివేదిక చూస్తే వెంకటేశ్వర స్వామి భక్తుడు కానీ నివ్వెరపోయే నిజాలు బయటకు వచ్చాయి. అది కరెక్టేనండి. కల్తీనే జరిగింది. స్కామే. 250 కోట్లు ఫ్రాడ్ జరిగింది. అది తెలిసిపోతుంది జనాలందరికీ. అది కల్తీ అనే తెలిసిపోతుంది. లడ్డు కల్తీ తినేవాళ్ళకు కూడా అది శ్రేష్ఠ తేడా వచ్చింది. అప్పుడైతే అది తెల్లారికే బూచుకొంపు వచ్చేది. కల్తీ జరిగింది. హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. 20 కోట్ల లడ్డు కల్తీ, అది తెల్లారికి బూజు వచ్చేది. తింటుంటే స్మెల్ మారేది. ఆయనకి హిందువులు దేవుళ్ళ మీద నమ్మకం లేదు.